మనుషులు ఎవరు మన ఊళ్ళలో లేరు పెదనాయన. ఎంత తన్నినా సూరిగాడు నిజం చెప్పట్లేదు. మిమ్మల్ని నమ్మినగా అది నేను చేసిన పొరపాటు. వీళ్ళ ముఠా యాడుందో వీడి చేత మీరు చెప్పించలేకపోయారు గాని వీడిని మనం మూసేసిన సంగతి వీడి ముఠా పేపర్ వాళ్ళకి అందించిందిరా. వీడు ప్రాణాలతో బయటపడితే మనకు ఊరేరా. ఎక్కడు రుద్రమనాయుడు? నా గుంటల్లో చంపేశావేంటి పెద్దనాన్న? చంకలో పిల్లిని పెట్టుకుని ఇల్లంతా వెతికినట్టు వీడి ముఠా అడ్రస్ వీడి దగ్గరే ఉన్నా ఇన్నాళ్ళు కనిపెట్టలేకపోయారు. వాడి కాలర్ మీద అడ్రస్ చూడరా. రాజేష్ టైలర్స్, యూసఫ్ గూడా. నీకు తెలుసా అమ్మా? సుమారు మాలుమా క్యాజీ మాలునే వీడియోలో రాత్రి లారీ కింద పడి చచ్చాడు. వీడి పేరేంటో తెలియదు, వీడి అడ్రస్ ఏంటో తెలియదు. వీడి తాలూకా మనుషులు ఎవరైనా ఉంటే ఈ శవాన్ని తీసుకెళ్ళండి. ఇళ్ళని వెతకండి, అనుమానం వచ్చిన వాళ్ళ మూసేయండి. ఇవాళ ఎలాగైనా దొరకలాడు. ఈ తాలూకా మనుషులు వచ్చి ఈ శవాన్ని తీసుకెళ్ళకపోతే మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పేస్తాను. ఆడి శవాన్ని అడ్డం పెట్టుకొని మనల్ని పట్టుకోవాలని వాళ్ళ ఎత్తుగడ. కడుపు నిండా ఏడవడం తప్ప మనమేం చేయలేమమ్మా. ఎంతసేపు అయ్యా మాకు ఈ శివజాగారం? వీడికి పెళ్ళం బిడ్డ లేరా? ఇదిగో మున్సిపాలిటీ వ్యాన్ కూడా వచ్చేసింది. వీడి తాలూకా మనుషులు ఎవరో ముందుకు రండి, లేదా ఈ శవాన్ని వాళ్ళకి అప్పచెప్పేస్తాను. దహన సంస్కారం కూడా జరగదు. ఎలక్ట్రిక్ మిషన్లో వేసి పూర్తి చేసేస్తారు. తీసుకెళ్ళండి. కట్టుకున్నాడు పోతే కాళ్ళ మీద పడి ఏడవడానికి కూడా ఇల్లేని బతుకైపోయింది నాది. ఎవరి కోసం అయ్యా ఇదంతా? వాళ్ళెవరి కోసమో మనం ఒక్క కలివిలా చచ్చిపోవాల్సిందేనా? అమ్మ భవనమ్మ, కుక్కడి ఇసం తెచ్చిపెట్టమ్మా. నేను నా కొడుకు తాగి చచ్చిపోతాం అమ్మా. రమణమ్మ, ఆడు నీ మొగుడు కాకముందే నా కొడుకు. ఆడు నా కోసం చావలేదు, నీ కోసం చావలేదు, మన నాయకుడి కోసం చచ్చిపోయాడు. ఆ అదృష్టం మనకు దక్కలేదని ఏడవ్వే. ఆడు పోయినందుకు కాదు. ఏ నాటికైనా నీ మొగుడిని చంపిన నరసింహనాయుడిని, ఆడి తమ్ముళ్ళని చంపడానికి రుద్రమనాయుడు వస్తాడే. ఈ రుద్రాక్షలు ఆయన మెడలో వేస్తా. హలో రామ్, నేను మణి. ఐ లవ్ యు రామ్. ఈ మాట నీకు ఎదురుపడి చెప్పాలంటే నాకు సిగ్గు బిడియం. ఒకవేళ చెప్పిన తర్వాత నువ్వు ఐ డోంట్ లవ్ యూ అని చెప్తావేమోనని భయం. నేను తప్ప ఇంకొకరిని భర్తగా ఊహించుకోలేను. ఫంక్షన్ అయినా ఫ్యాక్షన్ అయినా మీరే చేయాలి సార్. అదృష్టం అంటే నీదేనే. ఫ్రీగా యూరప్ చూడటమే కాకుండా లవ్ లో కూడా పడొచ్చావు.
ఇంతకీ కుర్రాడు బాగుంటాడా? నాకు బాగుంటాడు. మరి ఈ విషయం అంకుల్కి చెప్పావా? అతను ఎలాగో ఇండియా వస్తున్నాడు, ఇద్దరం కలిసి చెప్తాం. ఎస్పీ ఎక్కడా? ఏమిట్రా? నాకు నచ్చిన పెళ్లి దొరికితే పెళ్లి చేస్తానన్నావుగా, దొరకాలి కదరా. ఆ పెళ్లి నాకు పిచ్చగా నచ్చింది. నీ అబ్బా పిల్ల తల్లి నచ్చటమేమిట్రా? ఆవిడ నీకు వదిన వరుస అవుతుంది. అబ్బా, ఆ తల్లి కాదు, ఆ తల్లి వెనక పిల్ల ఉండలే, అది వైట్ డ్రెస్. పిల్ల పార్లమెంటు బంగళాలాగా బానే ఉందరా. ఇదిగో సుబ్రహ్మణ్యం, అయ్యా. ఆ వైట్ డ్రెస్ అమ్మాయి ఏ జిల్లావో ఏ తాలూకావో వివరం కనుకురా. సార్, ఏమిటయ్యా? ఆ అమ్మాయి నా కూతురండి. మీ కూతురా? ఇంకా చూస్తారేంటండి? వెళ్ళి శుభవార్త అమ్మాయి చెప్పండి. ఏంటి బాబాయ్ అంత ఆనందంగా ఉన్నారు? ఏమీ లేదమ్మా, నీ స్నేహితురాలు ఉమా మన పురుషోత్తం బాబుకి బాగా నచ్చిందట. పెద్ద ఆయన ముహూర్తాలు కూడా పెట్టించుకున్నాడమ్మా. లాటరీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చి యూరోప్ అంతా తిరిగి వచ్చిందా, మళ్ళీ లాటరీ తగిలిందమ్మా. నా కూతురు నిజంగా అదృష్టవంతురాలు. అవును బాబాయ్, ఇప్పటిదాకా నేను అది అదృష్టవంతురాలనే అనుకున్నాను. దానికి నచ్చని వాడిని ఎలా పెళ్లి చేసుకుంటుందిరా? నచ్చలేదంటే ఊరుకోవడానికి వాడే సైంటిస్టో డెంటిస్టో కాడే ఫ్యాక్టరిస్ట్. మనం కాదన్నవాడు తల తీసేస్తాడు. మామూలు ఈవోగా ఉన్న నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం వాళ్ళకి 250 కోట్ల ఆస్తుంది. లేకే 250 కేసులు కూడా ఉన్నాయి వాళ్ళ మీద. వాళ్ళ నాన్న ఎంపీ. ఎంపీ అయితే ఎవడి గొప్ప? నాకు కావాల్సింది నన్ను ప్రేమించే మనిషి, నేను కావాలనుకునే మనిషి. గుడ్ బై. అగో, ఎక్కడికి వెళ్తావు? అగో, నాన్న చెయ్యొద్దండి, నేనే చిన్నపిల్లలు కాను. అబ్బా, ఏమండి? చాలా అవుతుందండి. వదలమంటుంటే చెప్పండి. నాన్న, ప్లీజ్. హలో బాజీ, నేను మనంతా యూరోప్లో దిగిన ఫోటోలు, లండన్లో దిగిన ఫోటోలు, ఏది మీ ఇద్దరిలో పక్క పక్క నుంచుని తీయించుకున్నారే ఫోటోలు అన్నీ ఇందులో ఉన్నాయి, తీసుకోండి. కొన్ని ఫోటోలు స్టూడియోలో మర్చిపోయాను, అవి కూడా అంటించి తీసుకొస్తా. ఆగో, అబ్బో, నమస్తే. ఆల్బమ్ లేవు. దాని ఆల్బమ్ నీకెందుకు? చూడండి బామ్మ, వదిలే. ఇవ్వు. లండన్లో నా కూతురు ప్రేమించాడు, దానికోసం తప్పకుండా వస్తాడు. వస్తాడురా, నీ కూతురు కోసం వస్తాడు, నా చేతుల్లో చేస్తాడు. లింగా, కేశవుని పిలిపించు.